హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే క్యాబేజీతోటి పకోడీ అండి. క్యాబేజీతో పకోడీ ఎలా చేయాలో అనేది ఇప్పుడు నేను నా పద్ధతిలో చూపిస్తాను. ఏ సీజన్లో ఆ కూరగాయలను ఎక్కువగా తినాలండి. కూరగాయలను ఎక్కువగా తినడానికి ఇష్టపడని పిల్లల కోసం ఇలా వెరైటీ ఫుడ్ చేసి పెట్టడం వలన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరుక్కున్న క్యాబేజీ తీసుకున్నానండి. ముందుగా నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. తర్వాత సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా పొడవుగా తరుక్కోవాలండి. ఇట్లా పొడవుగా తరుక్కోవాలి వీలైనట్టుగా. తర్వాత 2 ఆనియన్స్ అండి. 2 ఆనియన్స్ని కూడా పొడవుగా తరిగి పెట్టుకున్నాను. చూడండి, 2 ఆనియన్స్. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు ఒకటి రెమ్మ. తర్వాత ఇవి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. శనగపిండి వేయకముందే ఈ ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఇట్లా తడి వచ్చేటట్టు, క్యాబేజీలో నుంచి ఆనియన్లో నుంచి తడి వచ్చేటట్టు కలుపుకోవాలండి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు అనేది కొంచెం కలర్ కోసం అండి. జీలకర్ర కూడా వేసుకోవాలి డైజెషన్ పర్పస్కి. కొంచెం జీలకర్ర వేసి ఉప్పు కారాలు అనేటివి ఎప్పుడు కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేస్తున్నాను కారం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అని అడిగినప్పుడు మనం ఇటువంటి హెల్తీ ఫుడ్స్ చేసి పెట్టడం వలన వాళ్ళకు కూరగాయలలో ఉన్న పోషకాలన్నీ వాళ్ళకు కరెక్ట్గా అందుతాయండి. ఇట్లాంటి వెరైటీలు ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు నేను ఉప్పు అనేది ఈ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది పప్పుచారు అంచుకు కానీ రసం అంచుకు కానీ రైస్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఇందులో ఎటువంటి వాటర్ వేయలేదు. ఆనియన్లో ఉన్న క్యాబేజీలో ఉన్న తడితోటే ఇవన్నీ ఇట్లా తడిగా వచ్చేస్తాయి. ఒక కప్పు శనగపిండి అండి. ఇది శనగపిండి వేసేసి ఫస్ట్ ఇందులో ఉన్న పదంతో మనం కలుపుకోవాలండి. ఫస్టే వాటర్ వేయొద్దు. మనకు అవసరం అనిపిస్తేనే వాటర్ వేయాలి, లేదంటే ఇవి సరిపోతాయి. మనకు క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి. నాకు ఇప్పుడు వాటర్ అవసరం పడట్లేదండి. చూడండి, క్యాబేజీలో ఉన్న ఆనియన్లో ఉన్న తడితోటే సరిపోతుంది. బాగా లూజ్గా కలిపొద్దు, ఇట్లా పొడి పొడిగానే కలపాలి. చూడండి, ఇలా మొత్తం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో ఆయిల్ వేసి ఇది కలుపుతున్నప్పుడే నేను ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు పకోడీ వేసుకోవటమే. ఇలా మనము విడివిడిగా వేసుకోవాలి అన్నీ. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, హై ఫ్లేమ్లోనే ఉండాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసినామంటే వేడి వేడి పకోడీలు రెడీ అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ, పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ చాలా మంచిగా ఉంటాయండి. వీటికి ఎక్కువ వాటర్ కలిపొద్దండి. మనం చేయి తడుపుకుంటాం కదా, వేసేటప్పుడు ఆ వాటర్ తోటే సరిపోతాయి. ఎక్కువ వాటర్ వేసి కలుపుకోవద్దు. ఇప్పుడు వేసిన వెంటనే కూడా కలపొద్దండి. ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇంకో వైపుకు తిప్పి వేసుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పి వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అన్నీ తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే వేసేసుకుందాం. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. మీరు కూడా ఇలా సింపుల్గా క్యాబేజీ ఆనియన్ పకోడీ చేసుకొని క్రిస్పీగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.